సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీతో కలిపి నా లెక్క ప్రకారం నాలాంటి ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్లో వాళ్ళకి ఏంటంటే ఫీల్ అయ్యేది, జీవితంలో ఇట్లాంటి ఛాన్స్ రాదా, ఎందుకంటే సెంటర్లో అక్కడ బీజేపీ అండ్ అలయన్స్ గవర్నమెంట్, సేమ్ కూటమి గవర్నమెంట్ అక్కడ ఉంది, స్టేట్లో ఉంది. సో ఇంతకుముందు గవర్నమెంట్ చేసిన ఇనిషియేటివ్స్ ఏంటి, మొత్తం ఒక ప్లాటర్ మీద తీసుకొచ్చి పెట్టారు. తీసుకొచ్చి యాక్షన్ మోడ్లోకి వెళ్ళేదలకి గవర్నమెంట్ చేంజ్ అయింది. సో యాక్షన్ మోడ్లోకి వెళ్ళేది గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి మొత్తం 5 years దాదాపు ఒక టైం వేస్ట్ అయిపోయినట్టు అయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేశారు, మనం ఎక్కడైతే వదిలేసామో అన్నింటినీ అక్కడి నుంచి మనం క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ సెక్రటేరియట్ ఇది కానీ గవర్నమెంట్ జిఈడి టవర్స్ అంటారు, స్కై స్క్రాపర్స్, అవన్నీ చేయటానికి వాళ్ళున్న స్టీలు ఆ ఫౌండేషన్స్ అన్నీ స్ట్రాంగ్గా కాదా అనేది ఐఐటి చెన్నై లాంటిది అపాయింట్ చేశారు. లక్లీ ఐఐటి చెన్నై అందరూ స్టడీ చేసి బాగానే ఉన్నాయన్నారు. దట్స్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. లైక్ దట్ మొత్తం వాళ్ళంతా టోటల్ అసెస్మెంట్ చేయడానికి ఒక 2 నెలలు పోయింది. ఈ లోపల అన్ఫార్చునేట్లీ ఫ్లడ్స్, విజయవాడ ఫ్లడ్స్ విచ్ ఈజ్ అగైన్ ఎబరేషన్. ఇంతవరకు హిస్టరీ ఆఫ్ విజయవాడలో జరగలే ఈ మధ్య. అది ఎవరిని ఏమంటానికి లేదు, ఇట్స్ ఎ బ్యాడ్ లక్. అది దాంతో ఏంటంటే ఏది జరిగినా మన మంచికి అనేది మాలాంటి వాళ్ళ ఫిలాసఫీ మేము నమ్ముతాం. అది జరగమైంది వన్స్ ఫర్ ఆల్, ఇట్లాంటివి జరగకుండా పొరపాటును కూడా జరిగితే ఎట్లా అవాయిడ్ చేయాలనే దానికి గవర్నమెంట్ టేకెన్ ప్రికాషన్స్. దాంతో 4 నెలలు పోయింది. నెక్స్ట్ 2-3 monthsలో వాళ్ళు ఏం చేశారు, ఇంతకుముందు ఇచ్చిన టెండర్స్ క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చే టెండర్స్కి వాళ్ళకి బిల్స్ పేమెంట్ అవ్వలేదు. అది క్యాన్సిల్ చేయకుండా మళ్ళీ కొత్త టెండర్స్ ఇవ్వలేరు. దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ థింగ్స్. సో ఒక గవర్నమెంట్ రెస్పాన్సిబుల్గా వెళ్ళాలి, లీగల్గా హర్డిల్స్ ఉండకూడదు. కాబట్టి ఆ టెండర్స్ అన్నింటినీ క్యాన్సిల్ ఫస్ట్ చేశారు. సామరస్యంగా నడిపించి లుక్ వీ కాంట్ డూ ఎనీథింగ్, అన్ని కాస్ట్ పోయింది. తర్వాత కాస్ట్ ఎంత ఎస్కలేట్ అయింది అనేది వాళ్ళు అసెస్మెంట్ చేయాలి. అసెస్మెంట్ చేశారు. ఇంతకుముందు 100 రూపాయలు అయితే ఇప్పుడు 120 రూపాయలు అవుద్ది. దట్ ఈస్ అన్అవాయిడబుల్. ఈ అంతా అసెస్మెంట్ అయిన తర్వాత కొత్త టెండర్లు ఫ్లోట్ చేశారు. చేసిన తర్వాత దెన్ దే హ్యావ్ ఫ్లోటెడ్, దే హ్యావ్ అవార్డ్ చేసే టైంకి మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, పట్టభద్రుల నియోజకవర్గం ఇవన్నీ వచ్చినాయి. ఎవరు ఊహించాల. ఎలక్షన్ కోడ్లు మళ్ళీ 2 నెలలు పోయినాయి. ఇట్లా అడి చేసి మీకు ఒక 6 నెలలు లీగల్ ఇష్యూస్, ఫ్లడ్స్ ఇష్యూస్లోనే మొత్తం వెళ్ళిపోయింది. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ, ఇప్పుడు ఇది పాత గవర్నమెంట్ వచ్చి దాన్ని చిత్తశుద్ధితో మళ్ళీ చేద్దామన్నా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయేవాళ్ళు. 6 నెలలు అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఈ మధ్య 2 months బ్యాక్ కాంట్రాక్ట్స్ ఆర్ అవార్డెడ్. ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారు, ఎల్ఎన్టీ, షాపూర్జీ పల్లంజీ, నాగార్జున కన్స్ట్రక్షన్, బీసీఎన్ఏ అండ్ కంపెనీ, ఇట్లాంటి ఒక రెప్యూటెడ్ ఒక బెంచ్ మార్క్ ఉన్న కంపెనీస్కి లక్కీలీ వచ్చింది. అది మన అదృష్టం. ఎందుకంటే ఆల్ ఎస్టాబ్లిష్ పీపుల్ గాట్ ద కాంట్రాక్ట్స్. వాళ్ళు ఏం చేస్తారు, మొబిలైజ్ చేస్తారు. ఇప్పుడు మ్యాన్ పవర్ మొబిలైజ్ చేశారు. మీకు విల్ బి షాక్ టు నో 10,000 మంది ఆల్రెడీ అసెంబ్లీ అయిపోయారు అక్కడ వర్క్మెన్. కానీ గవర్నమెంట్ ప్రెడిక్షన్ ఏంటంటే 40,000 నుంచి 60,000 వర్క్మెన్కి ఒక 3 నెలల్లో ఆ పొజిషన్లోకి వచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, నైట్ అండ్ డే పని చేస్తూ ఉంటారు. కెమెరాస్, మీకు ఫస్ట్ టర్మ్లో గుర్తుంటే కెమెరాలు పెట్టి చూపించేవాళ్ళు. రాత్రి కూడా 40,000 చేస్తున్నారు. డైరెక్ట్ లైవ్, ఎనీబడి ఇన్ ద వరల్డ్ కెన్ చెక్ వాట్స్ హ్యాపెనింగ్. గవర్నమెంట్ వెబ్సైట్లో అది పెట్టేశారు డైరెక్ట్గా, బికాస్ దిర్ ఇస్ నథింగ్ టు హైడ్. కాబట్టి ఇదంతా చేసుకుని ఆ స్టేజ్కి రాబోతున్నారు. దట్ ఈస్ 1. సో దట్ మీన్స్ అంతకుముందుకి ఇప్పుడు చాలా తేడా ఉంది. అప్పుడేంటి ప్లానింగ్ అయింది, జస్ట్ కాంట్రాక్ట్స్ అవార్డు. అట్లా కాదు, కాంట్రాక్ట్స్ మళ్ళీ అవార్డు చేశారు. వీళ్ళు వెళ్ళి జనరల్ కట్టేయటం అంటే 2.5 ఏళ్ళని అందరూ చెప్పారు. 3 ఏళ్ళు అవుద్ది అనుకోండి. ఈ పెద్ద కంపెనీస్ ఎంత ఫెయిల్ అయినా ఒక 6 నెలలు. ఇంకా గవర్నమెంట్ ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఒకవేళ జనాలు భయపడితే ఏమవుద్ది అని పెడితే ఏమంటం లేదు. సో దట్ ఈస్ క్లియర్. ఈ లోపల మన లక్కు బాగుండి ఔటర్ రింగ్ రోడ్ ఇంతకుముందు ఇదే గవర్నమెంట్ ఫస్ట్ టర్మ్లో 50% సబ్సిడీ బై సెంట్రల్ గవర్నమెంట్, 50% బై స్టేట్. ఈ గవర్నమెంట్, న్యూ గవర్నమెంట్ హ్యాస్ వెంట్ అండ్ రిక్వెస్టెడ్. ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ డన్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఈజ్ literally requesting, can you help with the ORR? Luckily center has agreed that 100% funding they will do. They will do the only land acquisition. They have to do the administrative work, state government. Luckily that is approved. Now the news is, instead of doing in phases, they are breaking that into 11 baskets. Entire 190 kilometer ring road versus 160 Hyderabad. 11 baskets lo divide చేసినప్పుడు technically 11 different companies can bid and they can secure. ఒక్కొక్కళ్ళు మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది, మీకు ఎంటైర్ ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే 5.5 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు వెన్ ద టెక్నాలజీ వాజ్ నాట్ గ్రేట్, వెన్ దెర్ ఈజ్ నో అర్జెన్సీ దే హావ్ డన్. ఇప్పుడేంటి, గవర్నమెంట్ ఈజ్ రెస్ట్లెస్, ఎంటైర్ వరల్డ్ ఈజ్ రెస్ట్లెస్. సో గవర్నమెంట్ వాంట్ టు పెర్ఫామ్. సో 5.5 years హైదరాబాద్ 160 kilometer పట్టినప్పుడు 190, ఇఫ్ దే ఆర్ ఎయిమింగ్ ఫర్ 3 to 4 years, యూ కెన్ అజ్యూమ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. See, nobody can guarantee. As of now, మనిషి ఎట్లా ఉండాలి, ఊహాగానాలు
పాజిటివ్గా బతికితే పాజిటివ్ జరుగుతుంది. దట్ ఈస్ అవుటర్ రింగ్ రోడ్. నా ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటుందా లేదా అని అందరు కంగారు పడ్డారు. బట్ లక్కీలీ గవర్నమెంట్ హ్యాస్ ఈవెన్ స్టార్టెడ్ ఎక్వైరింగ్ ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళిపోయారు 97 కిలోమీటర్స్ CRDA. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్, హైదరాబాద్ టు విజయవాడ సూపర్ హైవే విచ్ టేక్స్ యాక్చువల్లీ 4 hours. Luckily the work for 7,000 crores work has started, anchored by Telangana government, not even Andhra government. So that means Telangana government is indirectly working for Amaravati development, which that's why I said both states are inseparable అని చాలాసార్లు నేను చెప్పాను యూట్యూబ్ ఇంటర్వ్యూలో. అది అయిన తర్వాత అందరికీ వాల్యూ తెలుస్తుంది, ఎందుకు రెండు కలిసిపోతాయి. ఈవెన్ CMs డిఫరెంట్గా విడదీద్దామన్నా విడదీయలేరు, 2 స్టేట్లు కలిసిపోతాయి. ఎందుకంటే మీకు హైదరాబాద్ టు విజయవాడ 2.5 గంటల్లో, బట్ నాట్ నో 1.5 years ఫ్రమ్ టుడే వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. అట్లా చూస్తే రైల్వేస్ మీకు మిరాకిల్. దెర్ ఇస్ ఏ వెబ్కాస్ట్ జరిగింది, లైవ్ బ్రాడ్కాస్ట్ ఆఫ్ ద సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ గవర్నమెంట్, CMs మొత్తం పార్టిసిపేట్ చేశారు. 4 ఏళ్ళలో కడతా ఉన్నారు. CM రిక్వెస్టెడ్ 3 years. యూ విల్ బి సర్ప్రైజ్ టు నో ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ రైల్వేస్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్. ట్రాక్స్కి ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ రైల్వే స్టేషన్ అట్ పరిటాల అండ్ అమరావతి ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. 4 సంవత్సరాల బదులు 3 సంవత్సరాలు అవుద్దనే కళ్ళకు అనేది సాధ్యమవుతుంది అనేది క్లియర్గా దాన్ని గ్రౌండ్లో తెలుస్తుంది. అది వన్స్ దట్ ఈస్ డన్ అండ్ మోస్ట్ మోడర్న్ రైల్వే స్టేషన్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే స్మార్ట్ రైల్వే స్టేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు. ప్లాటర్లో వీళ్ళు కడుతున్నారు కాబట్టి అది ఒకటి ఉంది. దట్ ఈస్ గోయింగ్ ఆన్. నౌ కమ్ టు డ్యామ్స్. అమరావతికి వాటర్ కావాలంటే వైకుంఠపురం బ్యారేజ్ అని ఉంది ఇక్కడ మన అమరావతికి ముందల, కంచికచర్ల దాటిన తర్వాత అమరావతికి మధ్యలో బ్యారేజ్ ఉంది. ఆ బ్యారేజ్ కడతం మూలంగా క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ 10 TMC బ్యారేజ్ 15 TMC బ్యారేజ్ అని అప్రూవ్ చేశారు. క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్. ఫీజిబిలిటీ స్టడీ మొత్తం ఎస్టిమేట్స్ రివైజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇట్ ఓన్లీ టేక్స్ 2 months. సో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ అన్నీ బీన్ అయిపోతున్నాయి. సో దట్స్ లెగర్ని డ్యామ్. So water security for Amaravati is guaranteed. Now coming to National Waterways number 4, the Muchyala to Kakinada, where to transport goods for Amaravati and Andhra Pradesh, 40% of Andhra, you need waterways. Even that, entire work has started. In fact, touching Alaknanda compound wall, that, terminal land has been taken over by government and work is, commencing. Then you talk of bridges, 6 బారీ వంతులని మన CM గారి లాంగ్వేజ్లో. గొల్లపూడి దగ్గర మన ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇచ్చినప్పుడు ట్రయల్ రన్లో వదిలేశారు జనాల్ని. అది రికార్డ్. ఇదివరకు ఏ మీటింగ్ పెట్టినా విజయవాడ ట్రాఫిక్ జామ్ ఫర్ 4 hours. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ విజయవాడ వితౌట్ ఎనీ ట్రాఫిక్ జామ్ ఫర్ PM's మీటింగ్. జస్ట్ ఈవెన్ 2 నిమిషాలు కూడా ట్రాఫిక్ ఆగల, బికాస్ దట్ బ్రిడ్జ్ ఈజ్ ఆల్రెడీ ట్రయల్స్. అఫ్ కోర్స్ పబ్లిక్ ఇంకో 1 monthలో మళ్ళీ ఓపెన్ చేయబోతున్నారు అది. సెకండ్ ఈజ్ ముత్యాల టు మాదిపాడు, దట్ ఈస్ ముత్యాల ఈజ్ NTR district, మాదిపాడు ఈజ్ opposite Guntur district, touching our compound wall. That bridge is coming already under construction. So once that is done, entire Telangana has to travel through Alaknanda gate to go to Chennai, Tirupati, Bangalore, Amaravati, Palnadu, Nellore, Guntur and all that. So its total dynamics are going to change. So that's the reality. Then జలరవాణా గురించి తర్వాత అసలు మోస్ట్ సిగ్నిఫికెంట్ ఏంటంటే గవర్నమెంట్ క్వార్టర్స్ ఇంతకుముందు 80% అయిపోయినాయి. ఏది IAS, గెజిటెడ్ ఆఫీసర్, నాన్ గెజిటెడ్, హైకోర్టు జడ్జెస్ బంగ్లాస్ ప్లింత్ వరకు వచ్చినాయి, సెక్రటరీస్ బంగ్లాస్ ప్లింత్ వరకు వచ్చినాయి. ఆల్ దీస్ థింగ్స్ నౌ గవర్నమెంట్ ఈస్ గివెన్ ఎ మ్యాండేట్ టు కంప్లీట్ విత్ ఇన్ 1 year అండ్ ఎవ్రీబడి డిఫరెంట్ కంపెనీస్ గాట్ ద కాంట్రాక్ట్స్ ఫర్ దిస్. సో 1 సంవత్సరం తర్వాత ఏమవుతుంది, ఎంటైర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ హు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అకామిడేషన్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ లివింగ్ ఇన్ అమరావతి. దట్స్ ద రియాలిటీ. దట్స్ ద ఫస్ట్ కట్. తర్వాత లాట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ బీన్ అవార్డెడ్ ల్యాండ్స్ బై ద గవర్నమెంట్ and they have cancelled few of the people's land who are not serious about construction. They called all companies, are you going to start? If he says we are not sure, they cancel their allocation. I mean, that's a very bold step. I was surprised that they could take a panga with central government project saying that we will not give land. So they have re-allotted the land. That means they wanted the all central organization to start their work, which I understand the tender process is going on by the central organization. That means you have outer ring road clarity, you have railways clarity, you have inner ring road clarity, you have 6 heavy bridges, you have super highway between Hyderabad to Amaravati. Entire master plan centers around this, and these government quarters are coming. Plus flood, everything happens for good. God does well. Flood to Vijayawada is a godsend opportunity to fix Andhra's problem once for all in life. So they have done, you would have heard about Palavagu, Kondaveetu Vagu, like these names, no? Everybody is familiar. Now all these Vagulu gani, dani canals, width, depth, storage capacity, everything is going on. Work is going on at a very hectic pace. People can go and check. They'll be amazed that kilometers of kilometers, canals, anni dig చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే జీవిత కాలంలో
ఫ్లడ్డింగ్ అనేది జరగటానికి స్కోపే లేదు. ఇది వెరీ క్లియర్, తేటతెల్లం అయిపోయింది. ఎవరు ఏమైనా అనుకోనండి. క్లోజ్ టు 500 kilometers రోడ్ ఇంటర్నల్ గ్రిడ్ నెట్వర్క్, E1 to E13, N1 to N13, whatever roads they are there, all the road contracts have been given already. Stretch by stretch work has already started. The government wants to hand over the developed plots with all amenities like underground electrical, underground sewerage, underground water, because Amaravati is tabled as a smart city. Smart city means no naked wires anywhere. So they'll have jogging tracks, they'll have cycle tracks, they have underground water, underground sewerage, underground electrical cables, plus underground gas supply, which is the biggest thing. See, imagine Hyderabad having an underground gas supply for entire each gully. It is impossible. Even if it tries for next 200 years, they can never achieve this. So people have to understand, Hyderabad, Bangalore, they talk, it took 50 years. But a smart city like Amaravati, which is on a platter, ఇంతకుముందు చెప్పాను ఎన్ని డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఈ డెవలప్మెంట్స్ మొత్తం అవ్వాలంటే వేరే సిటీస్కి 20 ఏళ్ళు పెట్టేది, ఇది ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. ఇంకో 5 ఏళ్ళు గవర్నమెంట్ కష్టపడితే వేరే సిటీస్ 20 ఏళ్లలో సంపాదించిన డెవలప్మెంటు 10 ఏళ్లలో వస్తుంది, 8 years. వెరీ క్లియర్. ఎందుకంటే మీరు మన తెలుగు లాంగ్వేజ్లో జిలేబీ తయారు చేయాలనుకుంటే ఏం చేస్తారు, వేడి చేస్తారు పెనం, మొత్తం ఇదంతా ఆయిల్ చేసి మీరు ఇష్టం వచ్చిన షేప్లో మొత్తం వండుకోవచ్చు. అమరావతి కూడా అంతే, 33,000 ఎకరాల ల్యాండ్ ప్లాటర్ మీద ఉంది. దాంట్లో టవర్స్ ఇక్కడ పెడతారు, స్పోర్ట్స్ విలేజ్ ఎక్కడ అంటారు, జస్టిస్ సిటీ ఎక్కడ అంటారు, వేరియస్ ఎంటర్టైన్మెంట్ జోన్ అంటారు. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఇట్స్ ఎ ప్లాటర్. బికాస్ అదర్వైజ్ ఇదే ఇప్పుడు మన రేవంత్ గారు ఎంత దెబ్బతిన్నారు ఆయన పాపం పొలిటికల్గా. జనాలు ఏంటి ఇష్టం వచ్చినట్టు పాడగొడుతూ ఏంటి, బఫర్ జోన్లు ఏంటి, అది అన్నారు. అది ఎందుకు వచ్చింది? అనార్గనైజ్ గ్రోత్. వేరేజ్ అమరావతి నథింగ్, నాట్ ఏ సింగిల్ వైలేషన్ ఎనీబడి కెన్ డూ. అది చేసినప్పుడు పీపుల్ ఆర్ హ్యాపీ, లెస్ స్ట్రెస్ టు ద గవర్నమెంట్ అండ్ నో డిస్ట్రక్షన్. అదర్వైజ్ ఇప్పుడు మిగతా చోట్ల పడగొడితే జనాలు ఏడుస్తారు, పడగొట్టకపోతే గవర్నమెంట్ మీద కామెంట్ ఉంటుంది, ఇల్లీగల్ థింగ్స్. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో క్వాంటమ్ వ్యాలీ అసలు మోస్ట్ ఇంపార్టెంట్. చాలామందికి క్వాంటమ్ వ్యాలీ, సిలికాన్ వ్యాలీ ఎట్లాగో కాలిఫోర్నియాలో ఉండబట్టి అక్కడ ఎంటైర్ ఐటీ భూమి వచ్చింది. ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఐటీ రెవల్యూషన్ అనేది లేదు. సో మా అందరికీ సర్ప్రైజ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ వచ్చినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది విఐపి ఇన్వైటీస్ అటెండ్ అవుతున్నప్పుడు, CM has simply said, sir, we have a good news. We signed a contract with the TCS and IBM and L&T today. Quantum Valley we are starting. We request you to inaugurate and dedicate to the nation on 1st January 2026. So sitting there, we are fused. Are they talking sense? Is it reality or just to create hype? Within 24 hours, it is on record. You can see, within 24 hours of PM departing, GO issued by government where we thought it will be in Mangalagiri. ఏమనుకున్నాం, మంగళగిరిలో ఐటీ వస్తుంది అనుకున్నాం. స్టన్నింగ్ థింగ్ ఏంటంటే ఇటైపు మన మూలపాడు అని చెప్పి ఇక్కడ సిగ్నేచర్ బ్రిడ్జ్ వస్తుందో, మూలపాడు దగ్గర నుంచి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సైడు రివర్ దాటంగానే ఇమ్మీడియట్లీ ఫేసింగ్ ద రివర్ దే అలాటెడ్. వై? గన్నవరం నుంచి ఎవరన్నా జనాలు వచ్చేటప్పుడు, ఎయిర్పోర్ట్ నుంచి ఐటీ వాళ్ళు వచ్చినప్పుడు స్ట్రైట్ వెన్ దే క్రాస్ ద రివర్ అక్కడే ల్యాండ్ అవుతారు. దెన్ దే గో టు అమరావతి. సో దిస్ ఇస్ ఆల్ అన్బిలీవబుల్. సో ఇమాజిన్ క్వాంటమ్ వ్యాలీ వచ్చిందనుకోండి, నక్షా మారిపోద్ది. లైక్ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ లైక్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఎక్కడ వస్తుంది? ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ సైడ్న. అంటే ఇప్పుడు అంతా అమరావతి అంతా రివర్కి రైట్ సైడ్ ఉంది, గుంటూరు సైడ్ ఉంది. మొత్తం ఇప్పుడు కొత్త అమరావతి, ఎడిషనల్ అమరావతి ఈజ్ కమింగ్ టువర్డ్స్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. అంటే హైదరాబాద్ హైవేకి ఆనుకున్న కృష్ణా రివర్ వైపు వస్తుంది. సో ఈ అన్ని డెవలప్మెంట్ చూస్తే ఏమాత్రం కామన్ సెన్స్, లాజిక్ ఉన్న మైండ్ కూల్గా భయపడకుండా ఆలోచిస్తే మిరాకల్. అంటే ఇట్లా అనకూడదు. ఈవెన్ భగవంతుడు కూడా ఆపలేడు అమరావతిని. అసలు లీవెల్లో ఉన్నాయి. ఈవెన్ మన చంద్రబాబు గారు ఆపాలన్నా దాన్ని ఆపలేరు ఇంకా. అంటే ఇది ఇర్రివర్సిబుల్ డెవలప్మెంట్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే 60,000 కోట్లు శాంక్షన్ అయిపోయింది ఆల్రెడీ, వర్క్స్ అలాటెడ్, 60,000 కోట్లు ఫండ్స్ అవైలబుల్. ఒక్కసారి ఇవన్నీ చేశారనుకోండి, ఇంకా అసలు వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్సే లేదు. ఎవరు ఏమైనా అనుకోండి, సపోజ్ మళ్ళీ పాత గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఏం చేయటానికి ఉండదు అక్కడ, చచ్చినట్టు ముందుకు వెళ్ళాల్సిందే. Now to sum up my kind of a vision or my kind of feelings about Amaravati. See, I just spoke. I think I spoke long, but if you have to just think about it, you just you count the major factors. Outer Ring Road is 190 kilometers versus 160 Hyderabad is the reality. It's no more myth. Second, Inner Ring Road of 97 kilometers is reality because land acquisition started. Arubari Vantil anedi reality, no more fantasy. In fact, Ibrahimpatnam దగ్గర వచ్చే సిగ్నేచర్ బ్రిడ్జ్, ఐకానిక్ బ్రిడ్జ్ని క్యాన్సిల్ చేసి మూలపాడు దగ్గర ఇష్యూ చేశారు. విచ్ మీన్స్
యాజ్ ఎ ప్రమోటర్ ఆఫ్ అలక్నంద ఐ వాజ్ సో థ్రిల్డ్ బికాస్ ద వరల్డ్ ఈస్ కమింగ్ టువర్డ్స్ అలక్నంద ఆర్ అలక్నంద ఈస్ గోయింగ్ టువర్డ్స్ టువర్డ్స్ అమరావతి. ఐ వాజ్ సో హ్యాపీ. So we talk of 6 Bari Vantanlu, which is a reality. The inland waterways touching my compound wall as a Alaknanda promoter, touching my compound wall, inland waterways. That means all the tourism, all the kind of movement is going to be next to my compound wall of Alaknanda. So I was so happy. Then the railway station, what I mentioned, that means I am just 40 minutes away from a super fast railway station. But that's not the end of the story. Earlier, in one of my YouTube, I told they can check the government, central government gazette notification. Hyderabad, ఢిల్లీ నుంచి వెళ్ళే ట్రైన్లు, చెన్నై, కేరళ వెళ్ళే ట్రైన్లు మొత్తం విజయవాడ నుంచి వెళ్తాయి జంక్షన్. 60% ఆఫ్ దోస్ ట్రైన్స్ విల్ బీ బైపాసింగ్ అండ్ గోయింగ్ త్రూ జగైపేట న్యూ రైల్వే స్టేషన్ విచ్ ఇస్ అండర్ మేకింగ్. ట్రాక్ స్టడీ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ వర్క్ ఈజ్ కమెన్సింగ్ ఫ్రమ్ హైదరాబాద్ సైడ్. After 3.5 years, anybody anywhere in India have to travel will be going through Jagapeta railway station and Paritala railway station. That means Alaknanda is just 7 minutes to 40 minutes away from 2 superfast railway station. Actually, one more thing in my excitement I forgot is the international airport, new international airport. It is no more a pep talk. Cabinet has already ratified the decision of the cabinet to acquire 5,000 acres of land for the airport. 5,000 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి చేశారు. అంటే అర్థం ఏంటి, ఎక్కడొస్తుంది, నాలకు అనకూడదు. ఐఎమ్ సో హ్యాపీ దట్ అలక్నందా నుంచి హార్డ్లీ 50 minutes దూరంలో న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు. సో నా పర్స్పెక్టివ్లో ఒకటి అమరావతి చాలా హ్యాపీ. బట్ సెకండ్, నేను బెంగళూరు నుంచి నా లైఫ్ మొత్తాన్ని ఇక్కడ షిఫ్ట్ అయ్యి అలక్నంద ప్రాజెక్ట్లో నేను సాక్రిఫైస్ చేసి లైఫ్ లాంగ్ దీంట్లో ఉండబోతా అంటే వాటర్ వేస్ నా పక్కనే ఉంది, రైల్వేస్ నా పక్కనే ఉంది, ఎయిర్వేస్ నా పక్కనే ఉంది, హైవేస్ నా పక్కనే ఉంది. సో దేర్ కాంట్ బి. అండ్ లేటెస్ట్ ఇంకోటి చెప్పలేదు, మర్చిపోయాను ఎగ్జైట్మెంట్లో. ఈ మధ్య బాబు గారు సెంటర్కి వెళ్ళినప్పుడు డిఫెన్స్ మినిస్టర్తో మీటింగ్ అయింది. అయినప్పుడు ఏం చెప్పారు, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ ఇండస్ట్రీస్కి జగ్గేపేట టు దొనకొండ 7,000 ఎకరాలు ఆ స్ట్రెచ్లో ఉన్నాయి, మీరు తప్పకుండా రండి, మేము ల్యాండ్ ఇస్తాం గవర్నమెంట్ అన్నారు. అండ్ ఎవర్ సిన్స్ కలెక్టర్ ఆఫ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ హెస్ కమ్, ది ఎంపీ కేసినేని చిన్ని హ్యాస్ మేడ్ 3-4 visits and entire committee is roaming around near Jagapeta studying all the lands. And we know it's music to my ears because all these hubs are 15 minutes to 25 minutes from Alaknanda. So I feel sometimes I used to say Alaknanda where life restarts. I'm 100%. See, I never spoke about my project in a general kind of education. ఇప్పుడు ఆడియన్స్కి ఏంటి, అమ్ముకోవడానికి వచ్చాడా అమరావతి గురించి చెప్పడానికి వచ్చారా అని అనుమానం వస్తుంది. బట్ ఏమవుతుందంటే, ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎగ్జైట్మెంట్, ఐ డోంట్ హ్యావ్ ప్రైడ్ నా ప్రాజెక్ట్కి, ఇట్స్ ఎ వేస్ట్. బెంగళూరు నుంచి నేను అసలు అమరావతి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి, నేను ఈ భూమిలో నేను పార్టిసిపేట్ చేయాలి. సో భూమి ఈజ్ ఫర్ స్టేట్ అండ్ భూమి ఈజ్ ఫర్ మీ ఆల్సో, సో బోత్ గెటింగ్ దట్ వే. ఐ థింక్ వీఆర్ ఫార్చునేట్ మేబీ. అండ్ ఆల్సో నేను ఇంతకుముందు నాది లైఫ్ అని ఉంది, ఏవిఆర్ లైఫ్, నా సిరీస్ ఏదో ఉన్నాయి మీరు చూడొచ్చు, డియర్ లైఫ్ అని. దాంట్లో ఒకటే చెప్పాను, కష్టపడి సిన్సియర్గా పనిచేస్తే వరల్డ్ విల్ కమ్ టు యువర్ డోర్ స్టెప్. ఎట్లా వస్తుంది అనేది నోబడీ కెన్ ప్రూవ్ దట్. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఇన్ లాస్ట్ 10 minutes నేను మాట్లాడింది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ వరల్డ్ కమ్స్ టు యువర్ డోర్ స్టెప్. యూ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ గో ఫర్ ఇట్, ఇట్ విల్ హ్యాపెన్.